కోరుకునే సంపూర్ణ భక్తి. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనందరం ఒక్క విషయంపై మనసు పెట్టాలి. అదేమిటంటే, మన దేవుడు సంపూర్ణ భక్తిని కోరుకునే దేవుడు. మన దేవుడు, మన సృష్టికర్త, మనకు జీవాన్నిచ్చింది ఆయనే. ఈ కారణంగానే ఈ విశ్వంలో ఆయన మాత్రమే మన ఆరాధనకు, భక్తికి ఏకైక అర్హుడు. మనమాయనను ప్రేమిస్తున్నాము, గౌరవిస్తున్నాము అనడంలో సందేహం లేదు. అయితే ఒక్క ప్రమాదముంది. మన జీవితంలో వేరే విషయాలకు, వస్తువులకు లేక వ్యక్తులకు మనం ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ప్రమాదముంది. దానివల్ల మన దేవునికి చెందాల్సిన సంపూర్ణ ఆరాధనను మనం ఇవ్వలేకపోవచ్చు. జ్ఞాపకముంచుకోండి, దేవుని మీద మనకు గల ప్రగాఢమైన ప్రేమ, ఆయన్ని మాత్రమే ఆరాధించాలనే మన సంకల్పం ఈ రెండింటికి దగ్గర సంబంధముంది. మనం దేవుని మాత్రమే ఆరాధించినప్పుడు దాని అర్థమేమిటంటే, మన హృదయంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని వేరే దేనికీ ఎవరికీ ఇవ్వము. ఆయనకు చెందాల్సిన గౌరవాన్ని మరొకదానికి బదిలీ చేయము. మన దేవుని మీద మనకున్న ప్రేమ గుడ్డిది కాదు. దాని గురించి ఆలోచించండి. మనమాయనను ప్రేమించడం మొదలుపెట్టడానికి ఒక కారణముంది. ఆయన గురించిన వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే మనమీ ప్రేమను పెంచుకున్నాం. మనకు ఆయన అద్భుతమైన లక్షణాలు నచ్చాయి. ఆయన నీతి, ఆయన ప్రేమ, ఆయన శక్తి, ఆయన జ్ఞానం ఇవన్నీ మన మనస్సును దోచుకున్నాయి. ఆయన వేటిని ప్రేమిస్తారో, వేటిని ద్వేషిస్తారో మనం తెలుసుకున్నాం. ఫలితంగా మనం కూడా ఆయనలాగే ఆలోచించడం మొదలుపెట్టాం. మానవుల విషయంలో ఆయనకున్న అద్భుతమైన సంకల్పమేమిటో అర్థం చేసుకున్నాం. ఆ సంకల్పం ప్రకారం, ఆ పవిత్ర ప్రమాణాల ప్రకారం జీవించడానికి మన జీవితాలను సర్దుకున్నాం. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే, మన సృష్టికర్త మనకు స్నేహితుడిగా ఉండే అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప గౌరవం! ఆయన గురించి మనం నేర్చుకునే ప్రతి చిన్న విషయం, ఆయన వాక్యం నుండి, ఆయన సృష్టి నుండి మనల్ని ఆయనకు మరింత దగ్గర చేస్తుంది. కాబట్టి ఈరోజు మనమందరం ఒక దృఢనిశ్చయంతో ఉందాం. మన దేవునికి మాత్రమే సంపూర్ణ భక్తిని ఇద్దాం. మన ఆరాధనలో, మన జీవితంలో, మన హృదయంలో ఏ ఇతర విషయం కూడా, ఏ వ్యక్తి కూడా ఆయన స్థానాన్ని ఆక్రమించకుండా చూసుకుందాం. ఎందుకంటే ఆయన మన ఏకైక దేవుడు. ధన్యవాదాలు.